హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నితావిని. ఈ రోజు మనం కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ అంటే ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి. రాజశ్రీ హోమ్స్ కొర్రెముల అనే విలేజ్ లో ఉన్నామండి ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ రాజశ్రీ హోమ్స్ అనేది హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. మొత్తం ఈ ఇల్లులంతా కన్స్ట్రక్షన్ చేసుకొని చాలా మంది ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న సరౌండింగ్స్ అందరూ ఆల్మోస్ట్ ఆక్యుపై అయ్యారు. సో ఇక్కడ మనకి మన ఇండిపెండెంట్ హౌస్ వచ్చి 2-వే రోడ్ అనేది వస్తుందండి. అంటే ఇంటి ముందర ఒక వే వస్తుంది, తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనకి 2-వే అనేది వస్తుంది. ఇది 30 ఫీట్ రోడ్ వస్తుందండి ఇంటి ముందర మనకి. సో ఇది మస్ట్ మనకి G+1 అనేది హౌస్ అండి. సో మనకి కొర్రెముల కమాన్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అనేది మనం కొర్రెముల విలేజ్ లోకి వచ్చేస్తాము. సో కొంచెం ముందరకు వచ్చాక మనకి బస్ స్టాప్ వస్తుందండి. మనకి సికింద్రాబాద్ నుంచి 283K బస్ అనేది ఆల్ టైమ్ ఉంటది, ఎవ్రీ టైం వస్తూనే ఉంటది. సో 283K బస్ మన సికింద్రాబాద్ నుంచి కొర్రెముల విలేజ్ కి అనేది వస్తుంది. కొంచెం ముందుకు వస్తే మనకి రాజశ్రీ హోమ్స్ అనేది ఉంది. సో దాంట్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది అవైలబుల్ లో ఉందండి. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ బయట చూడండి, మనకి ఇక్కడ ట్రీస్ పెట్టుకోవడానికి కూడా ఉంది. నెక్స్ట్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ మనకి ఈజీగా 2 కార్ పార్కింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఈజీగా 2 కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సైడ్ చూస్తే మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కింద యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉందండి, అంటే విశాలంగా ఉంది, స్పేసియస్ గా ఉంది. కింద మనకి 1 BHK వస్తుందండి గ్రౌండ్ ఫ్లోర్ లో. సో ఇక్కడ 1 BHK ఇచ్చారు. చాలా వెంటిలేషన్ కూడా చాలా బాగా ఉందంటే వెలుతురుగా ఉంది. సో ఇక్కడ హాల్, ఇక్కడ మనకి BHK బెడ్రూమ్ ఇచ్చారు. ఇక్కడ మనం రెంట్ కి ఇచ్చుకున్నప్పుడు మనకి ఈజీగా రెంట్ అనేది వస్తుంది. అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. ఇది మొత్తం మనకి వెస్టర్న్ టైప్ లో ఇచ్చారండి వాష్రూమ్ అనేది. నెక్స్ట్ వెంటిలేషన్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఎటువంటి లైట్స్ లేకుండానే చూపిస్తున్నాం కాబట్టి వెంటిలేషన్ అయితే సూపర్ గా ఉంది. నెక్స్ట్ మనకి ఎదురుగానే హాల్ నుంచి ఎదురుగా ఇక్కడ దేవుడి రూమ్, పూజా రూమ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి కిచెన్ నుంచి కూడా మనకి రూమ్ అంటే బయటికి వెళ్ళడానికి ఉంది. సో ఇక్కడ చూడండి, ఓపెన్ చేసుకుంటే మనకి సరౌండింగ్స్ అనేటివి కనిపిస్తాయి. సో మనకి కిచెన్ నుంచి బయట చూస్తే 1 ఫీట్ గల్లీ అనేది వదిలినారండి, అంటే మొత్తం చుట్టుపక్కల ఇంటి వెనకాల నుంచి కూడా వెళ్ళడానికి ఉంది. సో కిచెన్ లో మనకి సెల్ఫ్స్ అనేటివి కూడా ఇచ్చారు, అంటే మనం పైన సజ్జ కూడా ఇచ్చారు సామాన్లు పెట్టుకోవడానికి. 2 ట్యాప్స్ అనేటివి ఇచ్చారు, బోర్ వాటర్ అండ్ కాలనీ వాటర్ అనేది ఇచ్చారు. సో దీని డీటెయిల్స్ మీకు మొత్తం చెప్తారు. దానికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ని మొదటిసారి చూసినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సో ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. దీని డీటెయిల్స్ వచ్చి ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి, రాజశ్రీ హోమ్స్ అనే కాలనీలో ఉంది. డైమెన్షనల్ వచ్చి 30/45 అండి. మొత్తం 150 స్క్వేర్ యార్డ్స్ లో మనకి ఇల్లు అనేది వస్తుంది. వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ అండి. సో నేను ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ లో 2 కార్ పార్కింగ్ అండ్ 1 BHK చూపించాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాము. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK అనేది ఇచ్చారు. సో హౌస్ ది ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అనేది వస్తుంది. ఇంటి ఎదురుగా మనకి 30 ఫీట్ రోడ్ అని చెప్పాను కదా, HMDA లేఅవుట్. సో ఇక్కడ చూడండి బయట బాల్కనీ, ఇక్కడ సైడ్ ఈవినింగ్ టైం మనం కూర్చోడానికి కూడా బాగుందండి. సో ఇక్కడ వెనకాల గల్లీ కూడా మనకి 3 ఫీట్ గల్లీ అనేది వదిలినారు. సో లోపలికి వెళ్తున్నాము. హాల్ చూడండి, ఎదురుగానే మనకి టీవీ పాయింట్ అనేది ఇచ్చారు. చాలా సీలింగ్ ఫ్యాన్ పాయింట్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ మనకి POP అనేది కూడా ఇచ్చారు నీట్ గా. ఇక్కడ మనకి వాష్ బేసిన్, ఈ ప్లాట్ఫామ్ అనేది వాష్ బేసిన్ పర్పస్ కి వదిలినారండి. చాలా నీట్ గా క్లియర్ చేశారు మొత్తం. నెక్స్ట్ ఇక్కడ వాష్రూమ్, కామన్ వాష్రూమ్, దీంట్లో గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ అంతా ఇచ్చేసారు. నెక్స్ట్ ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇచ్చారండి. ఇక్కడ చూడండి సీలింగ్ ఫ్యాన్ కి మొత్తం పాయింట్స్ అనేటివి ఉన్నాయి, మనకి POP. నెక్స్ట్ సెల్ఫ్స్, వెంటిలేషన్ కూడా చాలా నీట్ గా ఉంది. నెక్స్ట్ అటాచ్డ్ వాష్రూమ్. సో మొత్తం ఇది వెస్టర్న్ వాష్రూమ్ అండి. ఇక్కడ మనకి కిడ్స్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి వెలుతురు కూడా బాగుందండి, వెంటిలేషన్. నెక్స్ట్ పైన సెల్ఫ్స్ అవన్నీ కూడా బాగా ఇచ్చారు. ఫ్యాన్ సీలింగ్ పాయింట్ ఇచ్చారు, POP అనేది ఇచ్చారు. ఈజీగా ఒక బెడ్ కూడా వస్తుందండి.
ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ హాల్లో మనకి టీవీ పాయింట్ పైన సెల్స్ విత్ లైట్స్ కూడా ఇచ్చారు చూడండి. లైట్స్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది. కింద ఏమైనా పెట్టుకోవడానికి. నెక్స్ట్ హాల్లో మనకి విండో ఇచ్చి చాలా వెంటిలేషన్ ఇచ్చారు. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ చూస్తే మనకి ఇది డైనింగ్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డైనింగ్ ఏరియా నుంచి మనం డైరెక్ట్ గా వెళ్తే ఇక్కడ డైనింగ్ ఏరియాలో కూడా మనకి విండో అనేది ఇచ్చారు. స్లైడింగ్ టైప్ విండో అండి. ఇక్కడ పూజా రూమ్ కి స్పేస్ అనేది వదిలినారు. ఇక్కడ చూస్తే మనకి కిచెన్ అండ్ కిచెన్ లో సెల్ఫ్స్ అండ్ సజ్జా అనేది ఇచ్చారు సామాన్లు పెట్టుకోవడానికి. కిచెన్ లో కూడా మనకి ఫ్యాన్ పెట్టుకోవడానికి పాయింట్ అనేది వదిలారు. ఇక్కడ 2 ట్యాప్స్ అనేది ఇచ్చారండి, బోర్ వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్. నెక్స్ట్ ఇక్కడ మనం బయట చూద్దాం బాల్కనీ. సో ఇక్కడ చూడండి మనకి 3 ఫీట్ గల్లీ అనేది వదిలారు. ఇక్కడ కూడా మనకి యూటిలిటీ ఏరియా కానీ వదిలారు, అంటే వాషింగ్ ఏరియా లేదంటే క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంది. సరౌండింగ్స్ చూడండి. సో ఇక్కడ మనకి నియర్ బై దీంట్లో మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. 80% బ్యాంక్ లోన్ అనేది ఉంది. వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ప్రైస్ తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ ని మొదటిసారి చూసినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ ప్రాపర్టీ హైలైట్స్ ఏంటంటే అనురాగ్ యూనివర్సిటీ, నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అనేటివి జస్ట్ దగ్గరలో ఉన్నాయండి. నెక్స్ట్ మనకి ఓఆర్ఆర్ వచ్చి జస్ట్ 1 కిలోమీటర్. ఇది G+1 పర్మిషన్ అండి. దీని ప్రైస్ వచ్చి 98 lakhs, జస్ట్ 98 lakhs. తక్కువ ప్రైస్ లో నేను మీకు ఈ ప్రాపర్టీ అనేది చూపిస్తున్నాను. సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం. ఇలాంటి ప్రమోషన్ వీడియోస్ కోసం మీరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కింద ఇచ్చిన నంబర్ మీద. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, దీని ప్రైస్ వచ్చి 98 lakhs అండి, నెగోషియబుల్. సో డైరెక్ట్ మీరు ఓనర్ ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.